हल्के असम्बली हुस्नाबाद में गुज़िश्ता 10 सालों से हो रहे मिसाली तरक्की मुल्क और रियासत के लिए गैर मामूली और मिसाली हैं। तश्कील तेलंगाना से कबल हुस्नाबाद इंतहाई पसमानदा और खुश्क साली से मुतासरा था। अवाम रोजगार के लिए नकल मुकाम के लिए मजबूर थी। ऐसे हालात में वज़ीर आला के चंद्रशेखर राव ने अलहदा रियासत तेलंगाना के क़याम के बाद हुस्नाबाद की तरक्की की रफ्तार को बढ़ाने और पसमानदगी को दूर करने के लिए करोड़ों रुपए खर्च किए। अवाम की ज़रूरियात को पूरा करने के लिए खुसूसी दिलचस्पी के जरिए तरक्याती काम अंजाम दिए गए। इन ख्यालात का इजहार रुकन असम्बली हुस्नाबाद तीसरी मरतबा भारत राष्ट्र समिति के उम्मीदवार बनाए गए वी सतीश कुमार ने अपनी इंतखाबी मुहिम के दौरान मूजे बोमनापल्ली में घर घर अवाम से मुलाकात करते हुए BRS के इम्तियाजी निशानकार को वोट देने की अपील की और कहा कि वो हुस्नाबाद हल्के में ज़ेरे तकमील कामों को पूरा करने के लिए मजीद जारी रखेंगे। साबिक रियासती वजीर पेद्दा रेड्डी और दूसरे कायदीन भी इस मौके पर मौजूद थे। ప్రతి ఒక్క వర్షం చుక్క ఇవాళ మనం మన చెవులలో నిలుపుకొని వ్యవసాయం కూడా పెంచుకుంటూ జరిగింది. బ్రహ్మాండమైన అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. బొమ్మనపల్లి గ్రామంలో కూడా ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి కూడా ముఖ్యమంత్రి చేసుకునే పరిస్థితి మనకు వచ్చింది. తప్పకుండా మీరందరూ కూడా రేపు 30 నవంబర్ జరగబోయే కార్యక్రమం ఓటింగ్ కార్యక్రమంలో కూడా తప్పకుండా ఎన్నికల్లో కూడా తప్పకుండా కారు గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. BRS మేనిఫెస్టో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎటువంటి వ్యక్తి అంటే ఆయనకు ప్రజలకు ఏమి కావాలి, తెలంగాణకు ఏం కావాలని తెలిసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రతి సిలిండర్ ధర కూడా బాగా పెరిగిపోయింది. 1200 రూపాయలకు సిలిండర్ దొరుకుతుంది. 400 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే ఇస్తాం. అదే కాకుండా పేద మహిళలందరికీ కూడా 3000 రూపాయలు సౌభాగ్య